భారత్ పాకిస్తాన్ మీద పైచేయి సాధించింది అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. విద్యాసాగర్ గారు, పై చేయి కాదండి, ఇది ట్రెడిషనల్ వర్డ్ వదిలిపెట్టండి. పై చేయి కాదు, గొంతు మీద కాలేసి తొక్కుతున్నామని చెప్పండి. పై చెయ్యి కింది చెయ్యి వదిలేసేద్దాం, చేతులు కాదు కాళ్ళకు పని చెప్పాము. ఇప్పుడు పాకిస్తాన్ అనే దేశం మీ గొంతు మీద కాలేసి భారతదేశం తొక్కుతోంది ఈరోజు రాత్రి. ప్రాణాలు పోయేంత వరకు తొక్కుతాం. విల్ నాట్ లీవ్ దిస్ కంట్రీ అండ్ బ్లడీ బగ్గర్స్ ఇన్ దట్ కంట్రీ. మరొక బిగ్ బ్రేకింగ్ విద్యాసాగర్ గారు, టుర్కిష్ కార్గో ప్లాన్ హ్యాస్ ల్యాండెడ్ ఇన్ పాకిస్తాన్. వచ్చి ఉంటాయి, వాడికి దగ్గర వచ్చింది. తుర్కీ ప్రైమ్ మినిస్టర్ కూడా చాలా దగ్గర వాడికి కూడా వచ్చింది. మననే చావు తప్పి కన్నులు ఒట్టపోయినాడు, పారిపోయి కొన్ని రోజుల నుంచి మళ్ళీ బయట వచ్చినాడు. నో ఇష్యూ. ఆ తుర్కీ ప్రైమ్ మినిస్టర్ కూడా ముస్లిం సమాజంలోనే అన్యాక్సెప్టబుల్ పర్సనాలిటీ. నో ఇష్యూ. ఈవెన్ చైనా కూడా రానియండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు చైనా, టర్కీ నో ప్రాబ్లం అండి. ఇండియా 15 సంవత్సరాల ముందు కాదు. ఇండియా ఇప్పుడు ఉన్న ఇండియా వేరు, ఇక్కడున్న నాయకత్వం వేరు. ఈ దేశం కొత్త తరం నాయకత్వంతో కొత్త ఆలోచనలో ఉన్నటువంటి దేశం ఇది. పూతమందు పూసేటటువంటి దేశం కాదు. ఆ రాజకీయాలు పోయినాయి ఈ దేశంలో. సో మన భూభాగాలు వదిలేసి వెనక్కి వచ్చే రాజకీయాలు పోయాయి, మన భూభాగాలను మనం సొంతం చేసుకునే రాజకీయాలు వచ్చాయి. నాయకులు ఉన్నారు. అబ్సల్యూట్లీ. ఈ దేశం యువత అదే కోరుకుంటుంది ఈరోజు. మాలాంటి వాళ్ళు, అంటే నా ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అందరూ కూడా చదివి 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 ఈ రోజు ఈ వార్త తింటుంటే ఆనందంగా నిద్ర కూడా పట్టడం లేదు. విల్ ఫీల్ ప్రౌడ్ about our forces. We need to stand with our forces. We need to together now. This is the situation. Bharat Mata ke jai. జైసల్మేర్లో 30 పాక్ మిసైల్స్ ను సమర్థవంతంగా నిర్వీర్యం చేసిన భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఎక్కడా తగ్గట్లేదు. తగ్గరండి, తగ్గాల్సిన అవసరం ఏంటండి? తగ్గాల్సిన అవసరం ఉంటే మొత్తం సైన్యానికి లీవులు వాళ్ళకి క్యాన్సిల్ చేసి, లేకపోతే డ్రిల్స్ చేసి, ఎక్సర్సైజెస్ చేసి ఇంత 14 రోజులు ప్రిపేర్ అవ్వాల్సినంత అవసరం ఏంటి? సో అందరూ ఒక 2 వీక్స్ పెహల్గాం దాడి తర్వాత ఇండియా ఏ స్టెప్ తీసుకుంటుంది అని చెప్పేసి అందరూ కూడా చాలా వెయిట్ చేశారు. దేశంలో ఉన్న పౌరులు, మెజారిటీ పౌరులు అందరూ కూడా యుద్ధం కోరుకున్నారు పాకిస్తాన్ తోటి. సో ఇంకెన్నాళ్ళు పడతాం వాళ్ళతోటి మనం ఈ సమస్యలు ఏదో ఒకటి తేల్చేసుకుందాం. సో మనలో కొంతమంది నష్టపోయినా పర్లేదు, మన భవిష్యత్తు తరాలకి ఈ ఉగ్రవాదం అనేది ఉంది అనేటువంటిది కూడా తెలియకుండా మన భవిష్యత్ తరాన్ని నిర్మించుకుందాం అని అందరూ అనుకున్నారు. సో కరెక్ట్గా 2 వారాలు గడువు తీసుకున్నారు, టైం తీసుకున్నారు. మరి ప్రైమ్ మినిస్టర్ గారు మరి